యాక్చువల్లీ కేటీఆర్ కొన్ని అంశాలని ఆయన లేవనెత్తారు. అదేంటంటే బీఆర్ఎస్ హయాంలో మేజర్గా ఎక్కువ బీఆర్ఎస్ పైన వచ్చిన ఆరోపణ ఏంటంటే మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని, సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అనే ఆరోపణ విపరీతంగా వచ్చింది. అదే ప్రచారంలో కూడా నడిచింది. తెలంగాణలో ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణంగా దీన్ని కూడా చూడాలి. ప్రతి తెలంగాణ బిడ్డ తలపైన ఇంత అప్పు ఉంది అనే మాటని కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రచారంలోకి తెచ్చింది. సో ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తున్నాడంటే 4 కోట్ల అప్పు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ హయాంలో చేస్తే ఒక సంవత్సరం తిరగకుండానే 1,00,000 కోట్ల అప్పు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేసింది అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ అప్పుల గొడవని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? దీంట్లో ఫైన్ ప్రింట్ చాలా ఇంపార్టెంట్ సాయి గారు. డిబేట్లో ఎప్పుడు మన ప్రేక్షకులు కూడా ఫైన్ ప్రింట్ మర్చిపోతారు. హోలిస్టిక్ డిబేట్లో కేటీఆర్ తిట్టాడు, ఆయన మీద కేసు చేశారు, రేవంత్ రెడ్డి తిట్టాడు, అది పబ్లిసిటీలో అన్ని పేపర్లలో వస్తాయి, డిబేట్లు వస్తాయి, టీవీ ఛానల్లో కూర్చొని అందరూ కుక్కల్లా కొట్టుకుంటారు, అయిపోయింది. కానీ మన ఇష్యూ అట్ హ్యాండ్ చూద్దాం. కాంగ్రెస్ ఏమంటున్నారు, బీఆర్ఎస్ ఏమంటున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళున్న 10 సంవత్సరాల్లో 7.5 అంటే 7.50 లక్ష కోట్లు అప్పు తీసుకున్నారని. ఓకే, వాళ్ళకి వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నారంటే అది కాదు, తప్పు. 72,000 కోట్లు బారోయింగ్ అరియర్స్, అంటే ఈ స్టేట్ ఫామ్ అయినప్పుడు అరియర్స్ ఉండే, అది మనం తీసుకున్నాం మన బుక్స్లో అంటున్నారు ఆయన. 72,000 కోట్లు అంటే 7.5 lakhs. And when the state was formed, and another 1.5 lakhs were not government paid borrowings. Government ఇచ్చిన గ్యారంటీతో కాదు ఆ బారోయింగ్స్ అంటున్నారు. సో మన ఇది రెండు కలిపితేనే అక్కడే 2.25 దాకా వచ్చేస్తుంది సాయి గారు. సో కేటీఆర్ ఆర్గ్యుమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పు తీసుకుంది 4.20 lakhs, అంటే 4 కోట్లు 20 లక్షలలోనే తీసుకున్నాం మేము 10 సంవత్సరాల్లో. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఫస్ట్ ఇయర్లోనే 1,00,000 కోట్లు లోన్ తీసుకున్నారు మీరు. అంటే మీరు 10 సంవత్సరాలు ఉంటే 10 లక్షల కోట్లు లోన్ ఉంటుంది మీ తల మీద. సో దీంట్లో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు చెప్పట్లేదని మనకు తెలియదు. కేటీఆర్ గారు ఇంకో మాట ఏమంటున్నారంటే సీఎం క్లెయిమ్ చేస్తున్నారు 6,500 కోట్లు మేము ఇంట్రెస్ట్గా పే చేస్తున్నాం ఎవ్రీ మంత్ అని చెప్పేసి. కానీ ఆర్బీఐ రిపోర్టు, సిఏజీ రిపోర్ట్ చూస్తే అది ఐ థింక్ ఎగ్జాక్ట్లీ 2,164 crores. ఓకే, అంటే 4,000 కోట్లు తక్కువ. అంటే ఎవరు నిజం చెప్తున్నారు అగైన్? సో దీనికి ఒక శ్వేతపత్రం కావాల్సింది. లెట్ రేవంత్ రెడ్డి రిలీజ్ అ శ్వేతపత్రం అండ్ లెట్ ఆల్సో కేటీఆర్ రిలీజ్ ఇట్ ఫ్రమ్ హిస్ గవర్నమెంట్ సైడ్. అంటే ఆయన ఇప్పుడు గవర్నమెంట్ లేదనుకోండి, కానీ వాళ్ళ పార్టీ వైపు నుంచి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సింది. ఏంటని, ఏం జరిగింది ప్రజలకు వీ హ్యావ్ గాట్ అ రైట్ సాయి గారు. మన డబ్బులు మన వీళ్ళు రైతు పండుగ అని పెట్టుకుని 52,000 కోట్లు ఇచ్చేస్తున్నాయి. ఎవరు డబ్బులు అండి? అది మనం కట్టిన డబ్బులు. ఆ 52,000 కోట్లతో ఏమేమి చేయొచ్చు స్టేట్లో? సరే రైతులకు కావాలి, కానీ పేదవాళ్ళ రైతులకి ఇవ్వండి. మీరు పెద్ద పెద్ద రైతులు కూడా ఇస్తున్నారు, మీరు పెద్ద పెద్ద బిజినెస్ రైతులకు కూడా మీరు డబ్బులు ఇస్తున్నారు. ఎన్నిసార్లు రైట్ ఆఫ్ చేస్తారు? మళ్ళీ నెక్స్ట్ 2 సంవత్సరాలతో మళ్ళీ రైట్ ఆఫ్ చేస్తారా? మీరు ఒక సిస్టమ్ని అవాయిడ్ చేయండి. 52,000 కోట్లు తీసుకున్నప్పుడు మీరు బారోయింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు? మీరు మహారాష్ట్ర గురించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి మొన్న అన్నారు లడ్కీ స్కీమ్, బహన్ స్కీమ్ ఏదో ఉంది అని చెప్పి మాట్లాడారు అక్కడ. మహారాష్ట్ర లాస్ట్ టైం కూడా సాయి గారు పాసిబుల్లీ ఐ మెన్షన్డ్ ఇన్ నేషనల్ రౌండ్ అప్. మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంత అప్పు తీసుకున్నా కానీ వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది పే చేయడానికి. వాళ్ళ స్టేట్ జీడిపి చాలా ఎక్కువ. వాళ్ళు ఇప్పుడు కూడా అన్ని స్కీములు పెట్టుకుంటే వాళ్ళు 17% చాలా తక్కువ. మళ్ళీ వాళ్ళకి ఇస్తున్న డబ్బులు కూడా చాలా తక్కువ. 17% వాళ్ళ అప్పులు స్టేట్ జిఎస్డిపిది. మన దగ్గర 54, కొన్ని స్టేట్స్ 60. అంటే మీకు వచ్చిన 100 రూపాయలు 60 రూపాయలు మీరు అప్పులు తీసుకుంటున్నారు. ఎట్లా బతుకుతారు? ఒక ఇల్లు నడిపేయగలరా అట్లా? ఇది ప్రాబ్లం అనమాట. అందరు చెప్తారు జాబ్స్ ఫార్మేషన్, దాని కూడా శ్వేతపత్రం కావాలి. మీరు జాబ్స్ ఫిల్ చేసుకుంటూ పోతున్నారు, శాలరీ ఎవరు కడతారు, పెన్షన్లు ఎవరు కడతారు? మీకు ఓట్లు కావాలి. దానికోసం మీరు చెప్తారు నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చానని. యూ ఫెసిలిటేట్ జాబ్స్, ప్రాబ్లం లేదు ప్రైవేట్ సెక్టర్. కానీ ఎవరికి ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం కాదు, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఎందుకంటే పని చేయక్కర్లేదు. ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు, రేవంత్ రెడ్డి చెప్పారు. గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పిల్లలు వెళ్ళట్లేదు. ఎందుకు? టీచర్లు టైంకి రారు, చదువు చెప్పరు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళట్లేదు. సో ఇక్కడేమంటున్నారంటే ఇప్పుడు తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి కూడా కేటీఆర్ అన్నారు. ఐఎమ్ నాట్ కోటింగ్ కేటీఆర్ ఫర్ దట్ మ్యాటర్. ఇది రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయాలి ఫిగర్ని. 1.24 lakh ఉండే తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 10 సంవత్సరాల ముందు, ఇప్పుడు 11 సంవత్సరాలు అనుకుందాం మనం. 1.25, ఇప్పుడు 3.47 వచ్చింది. నంబర్ 1 అంటున్నారు కేటీఆర్ గారు. తెలంగాణ రెవెన్యూ ఏమో 46,000 కోట్ల నుంచి 1,60,000 కోట్లలోకి తీసుకొచ్చాం ఏమంటున్నారు. డెట్ టు జిఎస్డిపి 27%. ఆ కాంగ్రెస్ హయాంలో, అంటే వీళ్ళ హయాంలో 27 ఉండే, కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు పైకి వెళ్ళింది. ఎంత వెళ్ళింది మనకు తెలియాల్సింది రైట్ ఉంది మనకి. కరెక్ట్. సో ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు, నేను ఇండిపెండెంట్గా సజెస్ట్ చేస్తున్నా, ఒక 3 member ఎకనామిక్ జర్నలిస్ట్, ఏదో మన లోకల్ జర్నలిస్టులు కాదు, ఇక్కడున్న జర్నలిస్ట్ ఆర్ ఆల్ కాంప్రమైజ్డ్, వీ నో దట్. ఎకనామిక్లీ న్యూట్రల్గా ఉన్న జర్నలిస్ట్, అది స్వామినాథన్ అంకలేశ్వర అయ్యర్ ఉండొచ్చు, టిఎన్ నైనన్ ఉండొచ్చు, ఇట్లాంటి ముగ్గురిని తీసుకొచ్చి
యూ హోల్డ్ ఎ సిట్టింగ్, పబ్లిక్ సిట్టింగ్. ఒకవైపు కేటీఆర్ అండ్ వైస్ పార్టీ, ఒకవైపు రేవంత్ రెడ్డి. సాధ్యమా సార్? ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే అన్ని చేస్తాం. 1 hour మీటింగ్, ఎక్కువ వద్దు. మీకు ఇద్దరికి సైడ్ ఇస్తున్నాం. మీరు ఒక ప్రజెంటేషన్ చేయండి 10 నిమిషాలు, మీరు ఒక ప్రజెంటేషన్ చేయండి 10 నిమిషాలు. యూ ప్రజెంట్ యువర్ ఒఫీషియల్ వర్షన్. నిజం ఏంటో హిందీలో చెప్తారు, దూద్ కా దూద్, పానీగా పానీ. నిజం బయటకు వచ్చేస్తుంది. ప్రజలు యాజ్ అ సిటిజన్ ఐ హ్యావ్ అ రైట్ టు నో. నేను ట్యాక్స్లు కడుతున్నాను, ఒక సబ్బు కొంటే ట్యాక్స్ కడుతున్నాను, జిఎస్టీ కడుతున్నాను. దాంట్లో స్టేట్ జిఎస్డిపి ఉంది, స్టేట్ జిఎస్టీ కడుతున్నాను. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే కాదు జిఎస్టీ వెళ్ళేది. ఇక్కడ చెప్తారు చాలామంది జిఎస్టీ కడుతాం, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతున్నారని. 18% మీరు జిఎస్టీ కడితే ఒక ప్రోడక్ట్కి 9% స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది స్ట్రేట్ అవే. మళ్ళీ సెంట్రల్కి వెళ్ళి మళ్ళీ 49% వస్తుంది మళ్ళీ తిరిగి. మళ్ళీ దాంట్లో వస్తుంది కదా. మళ్ళీ ఏమంటారు, మేము తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్ తీసుకెళ్ళిపోయారంటారు. ఇది డైలాగ్ ఇక్కడ. మహారాష్ట్ర అట్లనే ఏడవాలి కదా. అట్లా అంటే అన్నిటికంటే ఎక్కువ డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది మహారాష్ట్ర స్టేట్లో. వాళ్ళు ఏడవాలి ఫస్ట్. వాళ్ళు ఏడవట్లేదు కదా, బికాజ్ అక్కడ వచ్చి సెటిల్ చేసిన వాళ్ళు మిగతా స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మీ దగ్గర జనరేట్ చేస్తున్న జీడిపి ఈజ్ జనరేటెడ్ బై బీహారీ, యూపీ, ఎవరైనా బయట నుంచి వచ్చిన నాలుగు కేరళ నుంచి. వీఆర్ జనరేటింగ్ ఇట్. మీరేం క్లెయిమ్ చేస్తున్నారు స్టేట్ అంటున్నారు. కాదు, ఇట్స్ అ రాంగ్ నోషన్. ఒక ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇట్లా నడుస్తుంది. సో డెఫినెట్గా సాయిబ్ గారు, యూ షుడ్ టేక్ అ ఫ్రంట్ ఇన్ దిస్, యూ షుడ్ టేక్ అ లీడ్. మీరు మీ జర్నలిస్ట్ ఫ్రెటర్నీతో మాట్లాడి, సీనియర్ ఎడిటర్స్ అని మాట్లాడి, ఒక కంప్లీట్ ఒక 2 hour మీటింగ్, ఓపెన్ మీటింగ్, అది కూడా ఏదో క్లోజ్ డోర్ ఉండకూడదు. గెట్ 3 సీనియర్ ఎడిటర్స్, వాళ్ళని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి కొట్లాడకుండా నీట్గా మనకి ఎంత అప్పులు తీసుకున్నారు, ఇప్పుడు దాకా మీరు ఎంత తీసుకున్నారు చెప్తున్నట్టుగా 3 న్యూట్రల్ సీనియర్ ఎడిటర్స్ ఫస్ట్ వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. ఉన్నారు. దాన్ని స్వామినాథన్, అంకిలేష్ అయ్యర్, ఎకనామిక్ టైమ్స్, నో డిస్ప్యూట్. ఓకే, TN9 నో డిస్ప్యూట్. బట్ వీళ్ళిద్దరు రావాలంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తే కరెక్ట్గా వస్తారు. వాళ్ళు ఇఫ్ దే కమింగ్ ఫర్ అ గుడ్ కాజ్ డెఫినెట్గా వస్తారు. వాళ్ళు దే ఆర్ నాట్ కాంప్రమైజ్ జర్నలిస్ట్. వాళ్ళు ఓకే, మన దగ్గర దానికోసం మన దగ్గర ఎవరు రికమెండ్ చేయలేదు. నేను అనేది లీడర్స్ రావాలి. వీళ్ళిద్దరు రావాలి. వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారు, లెక్కలతో వస్తారు. మనకు తెలీదు. ఈయన ఒక ఫిగర్ చెప్తున్నాడు, ఆయన ఒక ఫిగర్ చెప్తున్నాడు. అప్పులు కట్టాల్సింది మనం, కరెక్ట్. ప్రజలు ఎందుకు కట్టాలండి? దిస్ లైక్ చిదంబరం. పెట్రోల్ ప్రైసులు తక్కువ చేయడానికి 2014 దాకా, 2004 నుంచి 2014 దాకా పెట్రోల్ ప్రైస్ గోయింగ్ త్రూ ద రూఫ్ ఇంటర్నేషనలీ. 120 per barrel నడుస్తున్నప్పుడు మన పెట్రోల్ తక్కువ రేట్లో అమ్మాము. ఇక్కడ ఏం చేశాడు? మ్యాజిక్ షో ఏంటి? బాండ్స్ ఇష్యూ చేశాడు ఆయిల్ కంపెనీస్కి. అంటే మీకు రేపు 5 సంవత్సరాల తర్వాత మేము డబ్బులు మీకు ఇస్తాం, మీరు పెట్రోల్ తక్కువ అమ్మండి, లేకుంటే రోడ్డు మీద వచ్చి మమ్మల్ని కొడతారు. లాస్ట్లో బడ్జెట్లో అది పెట్టలేదు, బడ్జెట్లో ప్రొవిజన్ క్రియేట్ చేయలేదు. లాస్ట్లో 1,60,000 కోట్లు బాండ్స్ది మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చిదంబరం వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. డినై చేయమని చెప్పండి చిదంబరం దగ్గర. అది ఇంట్రెస్ట్తో సహా 2,20,000 కోట్లు. ఇప్పుడు దాన్ని కట్టుకుంటూ పోతే 2026 తర్వాత కూడా ఇంకా దాన్ని వచ్చాక దాన్ని క్లియర్ చేశారు. ఇంకా ఉంది 2028 దాకా ఉంది పేమెంట్ పెండింగ్. అప్పుడు దాకా కట్టాలి. అది ఫస్ట్ ట్రాంచ్, సెకండ్ ట్రాంచ్ అన్ని కడుతూనే పోతున్నారు. కానీ ఇంట్రెస్ట్ ఒకసారి మీరు ఎప్పుడు హౌసింగ్ లోన్ తీసుకున్నారు సాయి గారు, ఫస్ట్ 6 months మీరు 15 సంవత్సరాలు లోన్ తీసుకుంటే ఫస్ట్ 7.5 years మీరు ఇంట్రెస్టే కడతారు. దాని తర్వాత మీకు ప్రిన్సిపల్ అమౌంట్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అంతే. ఓకే కరెక్ట్. సో హియర్ ఆల్సో సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. యూఆర్ పేయింగ్ ద ఇంట్రెస్ట్ ఫస్ట్ అండ్ దెన్ యూ పేయింగ్. సో దీనికే చెప్తున్నాను, ఈ కాంట్రవర్సీ క్లియర్ చేయడానికి. కాంట్రవర్సీ అని కాదు, వీ హ్యావ్ అ రైట్ టు నో ఎంతమంది మన స్టేట్ నుంచి ఎంత అప్పు తీసుకున్నారు, ఎంత గవర్నమెంట్ సర్వెంట్స్ మీద ఖర్చు పెడుతున్నారు, ఎంత డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతున్నారు, మాకు తెలియాల్సిన మాకు కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రూవ్ చేయమంటే కావాలంటే కిషన్ రెడ్డి గారిని కూడా కూర్చోబెట్టు. ఇంకో మాట అంటారు, యాక్చువల్లీ స్టేట్స్ తీసుకునే అప్పులు అనగానే ఇప్పుడు ఈ రీజనల్ పార్టీస్ ఏం చేస్తారు, ఇంతకుముందు కేటీఆర్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఏం చేస్తారంటే, ఇది కేంద్రం అప్పులు ఇంకా ఎక్కువ తీసుకుంటుంది, మేమేం తక్కువ తీసుకుంటాం అప్పులు, వాళ్ళు తీసుకుంటున్న అప్పులు వాళ్ళనేం అడగరు, మమ్మల్ని అడుగుతారా అని అంటారు. సార్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది ఆర్బీఐది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎఫ్ఆర్బిఎం లిమిట్ కింద డిఫైన్ చేసింది 3%, 2.5%, 3% తీసుకోవచ్చు మీరు. సెంట్రల్ గవర్నమెంట్ జీడిపి సైజ్ ఏంటి సార్? స్టేట్ గవర్నమెంట్ జీడిపి సైజ్ ఏంటి? అండ్ ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుల లిస్ట్ లో ఈ స్టేట్ గవర్నమెంట్ అప్పులు కూడా ఉంటుంది. ఇంకోటి వీళ్ళు కొత్త ట్రిక్ ఏంటంటే, వీళ్ళది అప్పులు డైరెక్ట్ గవర్నమెంట్ తీసుకోకుండా కార్పొరేషన్ పెట్టుకుంటారు, కార్పొరేషన్ అప్పులు తీసుకుంటారు. కార్పొరేషన్ పేరు చెప్పారు. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ దగ్గర వెళ్ళి బస్సులు కొనడానికి లోన్ పెట్టమని చెప్పండి, 10 పైసలు దొరకదు వాళ్ళకి, బికాస్ దే విల్ నాట్ గెట్ ఇట్. ఇది ప్రాబ్లం అన్నమాట. మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు బస్సులు రావచ్చు ఫ్రీగా, జేఎన్యూఆర్ఎం కింద ఇంకా స్కీమ్స్ కింద, కానీ శ్వేతపత్రం రావాల్సింది. శ్వేతపత్రం కన్నా ఎక్కువ నేను చెప్పినట్ల ఈవెన్ కిషన్ రెడ్డి గారిని కూర్చోబెట్టాడు, ఎందుకంటే అదే బాల్ అక్కడ దోసేస్తారు లాస్ట్లో, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి. సో లెట్ ఎవ్రీబడి కమ్ ప్రిపేర్డ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. కావాలంటే హాఫ్ డే సెషన్ పెట్టుకోండి, కంప్లీట్గా అనలైజ్ చేసి ప్రజలకు తెలియజేయండి, మీడియాకు ఓపెన్ చేసేసేయండి కొంత సెషన్ అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.